హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మీగా పచ్చి రొయ్యలు, ఎగ్, ములక్కాడలండి స్పైస్ తక్కువతో మంచి కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి. దానికి కావాల్సినవి ఏంటంటే పచ్చి రొయ్యలు చూసారు కదా, చక్కగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు ఒక కప్ తీసుకున్నాను అనమాట. అలాగే 4 ఎగ్స్ అనమాట, 2 ములక్కాడలండి ఇలా, అలాగే ఆనియన్స్ అయితే 2, పచ్చిమిర్చి 3 అనమాట. అలాగే ఉప్పు కారాలు ఇంకా అది కామన్ అండి, మన టేస్ట్కి తగినట్టు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. చూడండి, దానికోసం స్టవ్ ఆన్ చేసేసాను, గిన్నె పెట్టేసండి. ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ అండి కొంచెం పసుపు వేద్దాము. పసుపు వేసేసి మనం ఫస్ట్ ఎగ్స్ని అయితే మనము వేయించేసుకోవాలన్నమాట. ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసేస్తున్నాను. అవన్నీ కొంచెము మంచిగా ఫ్రై అయితే బాగుంటుందండి ఆయిల్లో. అలాగే ఎగ్స్ మీద కొంచెం కారం అండి, కొంచెం కారం ఉప్పు కూడా వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. మరి ఎక్కువ అయితే ప్లాస్టిక్ లాగా ఒకలా ఉంటుంది అనమాట తినేటప్పుడు. కొంచెం మనం ఆయిల్లో ఇలా చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇది గోదావరి స్టైల్ అనమాట, చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇంకా మీకు ఎక్కువ బాగా ఇది ఫ్రై అవ్వాలంటే ఇంకొంతసేపు ఉంచుకోండి, బాగా రెడ్. నాకైతే సరిపోతుందండి, నేను తీసేస్తున్నాను. తీసేసి ఇట్లా వేరే బౌల్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ అండి మనం ముందుగా ఆనియన్స్ తీసుకున్నాం కదా, ఆనియన్స్ని వేసేస్తున్నాను. చూడండి, చాలా సింపుల్ అండి. మనం రెగ్యులర్గా ఇంట్లో కూరలు ఏం చేసుకుంటాము, ఎక్కువగా అవి ఇవి మసాలాలు మిక్సీలు ఏం పట్టకుండా సింపుల్గా అనమాట. చూసారా, ఆనియన్స్ వేసేసాము. ఆనియన్స్ వేసిన వెంటనే పచ్చిమిర్చి కూడా చూపించే కదండి, ఒక 3 అవి కూడా అనమాట వేసేసి మనం చక్కగా వీటిని అయితే వేయించుకోవాలన్నమాట. ఇవి వేగుతుండగానే మన ములక్కాడలు అనమాట చక్కగా పీల్ తీసేసి వాష్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ ములక్కాడలు కూడా మనం వేసేసేయాలి అనమాట. కాడలు కొంచెం మగ్గాలంటే అండి, మీరు లైట్గా కొంచెం మనం ఇంకా సాల్ట్ వేసామంటే ఆ ములక్కాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇది ఆప్షనల్, ఒకవేళ వేసుకోవాలంటే వేసుకుంటే, లేకపోతే లేదు. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అండి. మసాలాలు అనేవి చాలా తక్కువ అని చెప్పా కదా, అందుకే వేయనట్టు అనమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా వేసేసుకోండి. మసాలాలు అనేవి అసలు మసాలా అంటే ఏం లేదండి, మనం ఊరికే ధనియాల పౌడర్ అను జీరా పౌడర్ వేస్తాం, వేరే ఏమీ. ఇవి ఎందుకంటే అండి, కొంచెం ములక్కాయలు అనేది మంచిగా కుక్ అయిన తర్వాత మనము ప్రాన్స్ వేద్దాం. ఎందుకంటే ప్రాన్స్ అనేవి త్వరగా కుక్ అయిపోతాయి. ములక్కాయ కాడలు అనేవి కొంచెము టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఈ కుక్ చేసుకుందామండి మంచిగా. ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాము. ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత అనమాట. చూసారు కదా, చక్కగా ఇవన్నీ కూడా కుక్ అవుతానండి. ఇప్పుడు మనము ప్రాన్స్ని యాడ్ చేసేద్దాం. ఇదిగోండి చక్కగా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అనమాట, పచ్చి రొయ్యలు. ఈ పచ్చి రొయ్యలని దీనికి యాడ్ చేసేద్దాం. ఇవి వేసాక మనం ఉప్పు కారాలు వేస్తాండి, అప్పుడు ఈ రొయ్యలకి అన్నిటికీ కూడా పడతాయి అనమాట. వేసాక ఒకసారి మంచిగా కలిపేద్దామండి. చూసారా, రొయ్యలు అనేవి త్వరగా వెంటనే కుక్ అయిపోతాయి అనమాట, దానికోసం నేను చెప్పింది. ఇదిగోండి చక్కగా మొత్తం ప్రాన్స్ కూడా చూసారు కదా, మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట. ఇట్లా ఇప్పుడు మనము దీనికి సరిపోయేంత ఉప్పు కారాలు అయితే యాడ్ చేసుకుందామండి. కారం కూడా కొంచెం తక్కువగానే వేసుకుందామండి, ఎందుకంటే కొంచెం మైల్డ్గానే చేసుకుందాం అనుకున్నాం కదా. ఫస్ట్ మనము సాల్ట్ వేస్తున్నాం అనమాట, ఒక 1/2 టేబుల్ స్పూన్. మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే మీరు వేసేసుకోండి. అలాగే చిల్లీ పౌడర్ వేస్తున్నాను చూడండి, కొంచెం 1 టేబుల్ స్పూన్, 1.5. చిన్న టేబుల్ స్పూన్తో అయితేనేమో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ అట్లా వేసాను అనమాట, అంతే. ఇదిగోండి, ఇప్పుడు ఇందులోనే మనము ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఇదిగోండి ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ అనమాట. అలాగే జీరా పౌడర్ ఏమో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి. అలాగే గరం మసాలా ఒక 1/4 టేబుల్ స్పూన్ అనమాట. ఇవన్నీ వేసాక కొంచెం మనము ఇప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాం అనమాట. వేసుకున్నాక మొత్తం మనం మిక్స్ చేద్దామండి. చూడండి, ఫ్రాన్స్లోనే వాటర్ వస్తున్నాయి కదా, వాటర్తో ఇది మగ్గుతుంది అనమాట. ఉప్పు కారాలు మనం వేసినవన్నీ కూడా పట్టేస్తాయి అనమాట ఈ ఫ్రాన్స్కి, వాటికి. చూసారండి, చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. ఇలా కూడా మనం తినేసేయచ్చండి. చూసారు కదా, అన్నీ ప్రాన్స్ కుక్ అయిపోయినాయి. అలాగే ఇది కుక్. ఇప్పుడు మనము వాటర్ అండి, ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కన్సిస్టెన్సీ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ములక్కాడలు అనేవి ఉడకాలి కదా, దానికోసం అండి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి,
ఇది వేసాకండి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక దీన్ని ఇలా మనము ఒక 5 మినిట్స్ అయితే వదిలేయాలన్నమాట. ఒక 5 నిమిషాలు వదిలేసామంటే చక్కగా అన్నీ కుక్ అయిపోతాయి. ఇదిగోండి చక్కగా ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదండి, చక్కగా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి అనమాట. ఈ ములక్కాడలు కూడా బాగానే కుక్ అయినాయి. కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకొక 5 మినిట్స్ ఏంటంటే ఎగ్స్ వేసాక మనము కుక్ చేసుకుందాం. ఇవ్వండి మనం ముందుగా ఎగ్స్ని అన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఎగ్స్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. చూడండి ఈ ఎగ్ కూడా అండి అదంతా పట్టేస్తుంది అనమాట మంచిగా. ఇంకేదన్నా కొంచెం టైం ఉన్నా కానీ ఈ 5 మినిట్స్లో కూడా ఇంకా మన ములక్కాడలు అనేవి ఏదన్నా కుక్ అవ్వకుండా ఉంటే కనుక చక్కగా అది కూడా మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. చూడండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదండి. మనం ఎగ్స్ వేసినాకండి లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలన్నమాట. చూసారండి చక్కగా ఒక 5 మినిట్స్ తర్వాత మంచిగా మన ఎగ్స్కి ఇవన్నీ పట్టేసి చాలా బాగుంది అనమాట. ఇక లాస్ట్ అండి మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మైల్డ్గా ఉంటుందండి మసాలా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. ఇలా ఒకసారి చేయండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి అంతే. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమండి. మన కర్రీ, మన పచ్చి రొయ్యలు, ములక్కాడలు అలాగే ఎగ్స్ 3 మిక్స్ చేసిన కర్రీ రెడీ అయిపోయింది అనమాట. చూసారండి ఎంతో సింపుల్గా ఈజీగా చక్కగా మన పచ్చి రొయ్యలు, ములక్కాడలు, ఎగ్ కర్రీ చేశానండి. చాలా సింపుల్గా అనమాట. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.